అమ్మా శ్రీలక్ష్మి, అరే కూర్చో. ఏవో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది, నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదినా. 5 నిమిషాలండి, నువ్వు రాగానే వాయనం ఇచ్చి పంపేస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరిలా బొట్టు పెట్టుకుని సుమంగలిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఆగు! ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా? నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మ రాధా, 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 నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తుడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ మొట్టు పెట్టుకునే తిరుగుతుంది గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ, బేబీ, నా తల్లి ఏం లేదమ్మా, పడుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీడు వీడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రావుడు రావుడు